హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామా, ఇవాళ వీకెండ్ చిల్ అవుదామని చెప్పి భారతీయుడు 2 మూవీకి వెళ్ళాను. భారతీయుడు మూవీ ముచ్చట్లు మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసా. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని టింగ్ అని మోగిస్తే ఇలాంటి మూవీ అప్డేట్స్ మరెన్నో మాట్లాడుకుందాం. శంకర్ అండ్ కమల్ హాసన్ సార్ కాంబినేషన్లో భారతీయుడు వచ్చి సరిగ్గా 28 ఇయర్స్ అవుతుంది. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ మూవీలో ఉన్న కంటెంట్ సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపిస్తారు శంకర్ గారు. ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్తో భారతీయుడు 2 శంకర్ అండ్ ఉలగ నాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చింది. కరప్టెడ్ సొసైటీలో రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి అని ఒక కుర్రాడు అండ్ టీమ్తో యూట్యూబ్ ఛానల్ పెట్టి ట్రోల్ చేస్తూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేక కమ్బ్యాక్ ఇండియా స్లోగన్తో సేనాపతిని ఇండియాకి రప్పించాలని సోషల్ మీడియా వెబ్సైట్లో ట్రోల్ చేస్తాడు మామ. సేనాపతి వస్తాడు, కరప్షన్ చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తాడు. అదే భయ్యా మూవీ. సిబిఐ సేనాపతిని పట్టుకుంటుంది. తర్వాత సేనాపతి తప్పించుకొని వెళ్ళి ఏం చేస్తాడు అనేది భారతీయుడు 3లో చూడాలి. నాకైతే రొటీన్ స్టోరీ అనిపించింది భయ్యా. అసలు శంకర్ సార్ మార్క్ ఎక్కడ కనిపించలేదు. స్క్రీన్ ప్లే, కొన్ని స్టోరీ కానీ ఆయన ఎప్పుడు సొసైటీలో ఉన్న కంటెంట్ బేస్ చేసుకొని మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే చేస్తారు. కానీ ఈ మూవీ అంతగా ఇంపాక్ట్ ఉండదని అనిపిస్తుంది. ఈ మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా అంతగా పసలేదు భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అంతగా ఏం బాలేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మన లోకనాయకుడు పెర్ఫార్మెన్స్ పిచ్చెక్కిస్తాడు. అదే విధంగా సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ ఓకే. కానీ మెసేజ్ ఓరియంటెడ్స్గా తీసుకుంటే ఇలాంటి మూవీస్ చాలా అవసరం భయ్యా మన దేశానికి. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ తీయడం చాలా కష్టం భయ్యా. ఆ కష్టానికి రెస్పెక్ట్ ఇచ్చి థియేటర్కి వెళ్ళి మూవీ చూసొద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి మచ్చా.